हरि आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। వాసుదేవ్ 5/11/2025 బుధవారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హామ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రైటింగ్ గ్రంథము ఆధారంగా 1994 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు ఆధారముగా హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయం బోధిని గ్రంథముగా రూపుదిద్దుకొనగా ప్రస్తుతము దాని ఆధారముగా గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము నిర్వహింపబడుతుండగా దానిలో పాల్గొంటున్న వారికి స్వాగతం. అందరకు నమస్కారం. లైన్స్ గురించిన, హస్తరేఖల గురించిన విషయాలు చెప్పుకుంటున్నాం. మనం అంటే ఇవి రికార్డ్ అవుతున్నాయి అని కదా మనం చెప్పుకుంటున్నాము. ఇవి రికార్డ్ అవుతున్నాయి అని అనేటప్పుడు కదా జరిగిపోయింది ప్రస్తుతంది మాత్రం తెలుస్తూ ఉంటుంది. మరి జరగబోయేది ఎలాగ తెలుస్తుంది అన్నదానికి మైండ్ దగ్గరికి రావాలి. అంటే మైండ్ ద్వారానే ఇది జరుగుతుంది కాబట్టి మైండ్ హ్యాస్ 2 ఫేసెస్. అది ఏకరాల కృష్ణమాచార్య స్పిరిచువల్ సైకాలజీ అన్న విషయం మీద ఉపన్యాసం చెప్తూ మైండ్ హ్యాస్ 2 ఫేసెస్. One which is turned towards the body and its needs. దేహము, దేహ అవసరాలు, వాటికి సంబంధించి అంటే భౌతిక స్థితికి సంబంధించి, పరిమితమైన స్థితికి, స్థూల స్థితికి సంబంధించి ఒక మైండ్ పనిచేస్తూ ఉంటుంది. దిస్ మైండ్ ఇంక్లూడ్స్ అంబిషన్స్, ఎమోషన్స్, డిజైర్స్, ఇన్స్టింక్ట్స్ అండ్ రిఫ్లెక్సెస్.
ఉద్వేగాలు, ఆవేశాలు, ఆలోచనలు, కోరికలు, ఆశయాలు, ఇలా ఎన్నో రకాలుగా ఈ జన్మకి సంబంధించి ఎట్లా వృద్ధిలోకి రావాలి, ఇలా రకరకాలైనవి ఇవన్నీ బాడీ అండ్ ఇట్స్ నీడ్స్, దేహము, దేహ అవసరాలు. అలా ఒక మైండ్లోని మనసులోని ఒక భాగం దీనికి సంబంధించి పనిచేస్తుంది. అంటే దీంట్లో భవిష్యత్తుకి సంబంధించిన విషయం లేదు. జరిగినది జరుగుతున్నది మాత్రమే ఈ పద్ధతిలో తెలుస్తుంది. కానీ ఇంకొకటి ఉంది, ఇంకొక విభాగం ఉంది కదా మైండ్. ద సెకండ్ ఫేజ్ ఈజ్ టర్న్ టువర్డ్స్ వన్ సెల్ఫ్, ద రియల్ ఐ యామ్, ఆఫెన్ కాల్డ్ ద స్పిరిట్. ఇంకొకటి హయ్యర్ మైండ్. అది ఆ హయ్యర్ మైండ్ అంటే ఉన్నతమైనటువంటి దానికి సంబంధించి రియల్ ఐ యామ్ ఏదైతే ఉందో, అసలైన నేను, వాస్తవమైన యథార్థమైన నేను అనేదైతే ఉందో ఆ నేను కేసు చూస్తూ ఉంటుంది. దాన్నే స్పిరిట్ లేదా ఆత్మ అని పిలుస్తుంటారు. ఆత్మ కేసు ఒక విభాగము, భౌతిక విషయాల కేసు ఒక విభాగము. ఇట్లా చూస్తూ ఉండగా భౌతిక విషయాలకి సంబంధించిందే మనకి మనల్ని నడుపుతూ ఉంటుంది. కాబట్టి భవిష్యత్తు అనేది మనకు అంతగా గమనికలోకి రాదు. ఇప్పుడు ఈ ఆత్మకేసి తిరిగిన మనస్సు ద్వారా మనం ఆత్మకి అంటే మొత్తం తెలుసు కాబట్టి జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది సమస్తం ఆయన నుంచే వస్తుంది, ఆయనలోకి లయమవుతుంది. కాబట్టి ఏంటి అనేది ఆయన దగ్గర ఉంటుంది. కాబట్టి ఆయన చూస్తున్నటువంటి వాళ్ళ దగ్గర అది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మైండ్ ద్వారా మనము భవిష్యత్తును గురించిన విషయం అవగాహన చేసుకోవచ్చు. భౌతిక మనస్సు పాస్ట్ ప్రజెంట్లను తెలుపుతుండగా ఆధ్యాత్మిక మనస్సు జరగబోయేది, పాసిబుల్ ఫ్యూచర్ను తెలియజేస్తుంది. ఈ విషయము ఈరోజు చెప్పుకోవటంలో, ఈరోజు పూర్ణిమ. అయితే ఈ పూర్ణిమ యొక్క విశేషం ఏంటంటే చంద్రుడు భూమికి అత్యంత సమీపముగా రావటం జరిగింది. అందుకే దాన్ని సూపర్ మూన్ అని అన్నారు. అంటే ఎక్కువ పరిమాణంతో 14% పరిమాణం పెరిగి 30% వెలుగు పెరిగిన దానితో మనకి దర్శనమిస్తుంది ఈరోజు. అంటే మన దగ్గరకు వచ్చింది అది మనస్సు. అదే మనస్సు పూర్ణిమ అంటే ఏ మనస్సు పై దాన్ని చూస్తూ ఉన్నది, పూర్తిగా వికాసం చెందినది, ఆత్మను చూస్తూ ఉన్నది. అది మన దగ్గరికి వచ్చింది అంటే ఈ ఆత్మగా అంటే భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు మనం ఆమూలాగ్రంగా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దాని పట్ల మనం మేల్కాల్చడానికి ఈ శాస్త్రాన్ని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము కూడా ఇదే విషయమును తెలియజేస్తున్నది. శ్రీకృష్ణ పరమాత్మ అవ్యయముగు ఈ యోగమును సూర్యునికి చెప్పి ఉంటుంది అని అర్జునుడికి తెలుపుగా, అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో నీవు సూర్యుని తర్వాత పుట్టినావు, సూర్యుని జన్మ అతి ప్రాచీనమైనది, అలాంటప్పుడు నీవు సూర్యునికి ఉపదేశించితివన్న విషయం నాకు ఎలా తెలుస్తుంది అని అడగడం జరిగినది. దానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ నీకును నాకును అనేక జన్మములు గడిచినవి, ఆ జన్మల విషయమును నేనెరుగుదును, నీవెరుగవు అని చెప్పడం జరిగింది. మనస్సు యొక్క 2 భాగముల గురించి అనగా నరుని మనస్సు, నారాయణుని మనస్సు అనగా లిమిటేషన్ లో ఉన్నది ఒకటి కాగా లిమిట్లెస్ గా అపరిమితముగా ఉన్నది ఒకటి. అందువల్ల జరిగిపోయిన సంఘటనలు ప్రస్తుతం జరుగుతున్నవే కాక జరగబోయేవి కూడా చేతి ద్వారా తెలుసుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి 2 విషయాలు రూఢి అవుతున్నాయి. ఒకటి, చేతిలోని రేఖలను పుట్టించేది, దానిపై ఆధిపత్యం వహించేది, వాటిని మార్చగల శక్తి మైండ్కు కలదని, మరియు మనస్సు 2 భాగములుగా ఉన్నదని, ఒక విభాగము భౌతిక విషయముల వైపు ఉండగా రెండవ విభాగము పరమాత్మ వైపు చూస్తున్నదని, తద్వారా పాస్ట్, ప్రజెంట్, పాసిబుల్ ఫ్యూచర్ ను రేఖలలో తెలుపుతున్నాయని. తర్వాత మెయిన్ లైన్స్ న్యాచురల్ కోర్స్ ఆఫ్ లైఫ్ ను తెలుపుతుండగా
ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న క్రొత్త రేఖలు మన యొక్క ఎమోషన్స్ ను, క్రొత్త ఆలోచనలను తెలుపుతుంటాయి. మనస్సు పొరలలో దాగి ఉన్న విషయములను, సృష్టి విజ్ఞానమును డైరెక్ట్ గా మనం తెలుసుకోలేం కాబట్టి సృష్టికర్త ఆ విషయములను మనం తెలుసుకోవడానికి వీలుగా 6 రకాల తాళం చేతులు ఇవ్వడం జరిగింది, కీస్. అందులో ఒకటి జ్యోతిషం కాగా దానిలో ఉపవిభాగము అష్ట సాముద్రిక తత్వశాస్త్రము, అంటే పామిస్ట్రీ అని చెప్పుకోవచ్చు. మౌంట్స్ లక్షణములు చేతికి సంబంధించి 16 అంశములు పరిశీలించడం అంత కష్టం కాదు, కానీ రేఖలను పరిశీలించడం, ఫలితం చెప్పడం కొంచెం కష్టమైన పనే అనుకోవాలి. అయితే పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు కదా. అందువల్ల ముందుగా మెయిన్ లైన్స్ ను కొంతకాలం పరిశీలిస్తూ ఉంటే క్రమేపీ అనుభవం పెరిగి మిగతా రేఖల గురించి కూడా చెప్పగలుగుతాము. ఇంకొకరికి చెప్పడం తర్వాత సంగతి. ముందు మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఎప్పుడు ఉపయోగపడుతుంది? గాలిపటం మన చేతుల్లో, మన నియంత్రణలో ఉండి గాలిపటాన్ని ఎగరవేద్దాము అనుకున్నాం. గాలిపటాన్ని వదిలేస్తాం, గాలికి అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది, మనకి శ్రమ తగ్గుతుంది కదా. కాబట్టి ఎక్కువ మంది ఏంటంటే గాలిపటం వదిలేస్తే ఆ గాలి వాటికి ఏ దిశగా ఉందో ఆ దిశగా అలాగే ఎగురుతూ ఉంటుంది ఎగిరినంత కాలం. అట్లా ఉన్నప్పుడు నేర్చుకోవడం అన్నది మనకి సాధ్యపడుతుంది. నేర్చుకోవడం అన్నది ఎప్పుడు సాధ్యపడుతుంది? ఏదైనా విషయము గాలిపటాన్ని మన నియంత్రణలో ఉంచుకోవాలి అన్నప్పుడు, అంటే మనల్ని మనం నియంత్రణలో ఉంచుకోవాలి. అప్పుడు మనం పెరగడం ఎలాగా, అభివృద్ధి చెందటం ఎలాగా, వికాసం చెందటం ఎలాగా అన్న విషయం మనకి గమనికలోకి వస్తుంది. ఎలాగా అంటే ఇదిగో ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకుని. లైన్స్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకరి చేతిలో ఉన్నట్లు ఇంకొకరి చేతిలో రేఖలు ఉండకపోవడాన్ని మనం గమనించవచ్చు. ఏ ఇద్దరు సమానంగా ఉండరు. అలాగే హస్తము, హస్తరేఖలు కూడా. మెయిన్ లైన్స్ ఎక్కడ మొదలవుతాయి అని అంటే జూపిటర్ ఫింగర్ ద్వారా లైఫ్ కరెంట్ ప్రవహిస్తుంది అనే విషయం ద్వారా లైఫ్ కరెంట్ మొదట లైన్ ఆఫ్ హార్ట్ను చేరి, హృదయ రేఖను చేరి మానవ యంత్రం కదలికకు ఆధారం అవుతున్నది. ఆ తర్వాత లైన్ ఆఫ్ హార్ట్ ద్వారా లైఫ్ కరెంట్ ప్రసరింపబడి మనస్సును మేల్కొల్పడం జరుగుతుంది. లైన్ ఆఫ్ హెడ్ ద్వారా అది. ఆ తర్వాత లైన్ ఆఫ్ హెడ్ ద్వారా లైఫ్ కరెంట్ ప్రసరించబడి మనస్సును మేల్కొల్పడం జరుగుతుంది. అక్కడ హృదయాన్ని మేల్కొల్పింది, ఇక్కడ మనస్సును మేల్కొల్పింది. హార్ట్ టు హెడ్ పనిచేయటం మొదలై ఇక జీవితంలో అడుగు పెట్టడానికి లైన్ ఆఫ్ లైఫ్ ద్వారా లైఫ్ కరెంట్ ప్రవహించి లైఫ్ లైన్ పనిచేయటం జరుగుతుంది. లైన్ ఆఫ్ లైఫ్ చివరి నుండి కరెంటు ప్రక్కకు తిరిగి లైన్ ఆఫ్ సాటర్న్, లైన్ ఆఫ్ అపోలో, లైన్ ఆఫ్ మెర్కురీ ద్వారా ప్రవహించి వ్రేళ్ల ద్వారా బయటకు పోవటం జరుగుతున్నది. ఈ లైన్స్ కి సంబంధించి ఒక చిత్రపటాన్ని మీకు పోస్ట్ చేశాను టెలిగ్రామ్ మన గ్రూప్ దాంట్లోనే, అది మీరు పరిశీలించవచ్చు తర్వాత. కాబట్టి 3 ముఖ్యమైన రేఖలకు మొదలు స్టార్టింగ్ పాయింట్ జూపిటర్ ఫింగర్ క్రిందుగా అనేది గుర్తుంచుకోవాలి. చూపుడు వేలికి దిగువన ఉంది 3 ప్రధానమైన రేఖల యొక్క మొదలు. హార్ట్ లైన్, హెడ్ లైన్, లైఫ్ లైన్. హృదయ రేఖ, మనోరేఖ, జీవిత రేఖ. రేఖ మొదటి భాగము చిన్నప్పటి జీవితాన్ని, క్రమేపీ చివరికి వచ్చినప్పుడు జీవితంలోని చివరి సంవత్సరాలలో జరగబోయేది తెలుపుతాయి. అట్లా వాటి యొక్క వయసు కూడా ఎట్లాగా అనే దానికి కూడా ఆ చిత్రపటాన్ని నేను పోస్ట్ చేశాను, అది కూడా మీరు గమనించవచ్చు. 3 ముఖ్యమైన రేఖలు, 3 ఉపరేఖలు, మొత్తం 6 రేఖలకు సంబంధించి వయసు వేయటం జరిగింది, వయసు గుర్తించడం జరిగింది. మెయిన్ లైన్స్ ఏమిటంటే లైన్ ఆఫ్ హార్ట్, లైన్ ఆఫ్ హెడ్, లైన్ ఆఫ్ లైఫ్, లైన్ ఆఫ్ సాటర్న్,
లైన్ ఆఫ్ అపోలో, లైన్ ఆఫ్ మెర్కురీ. మైనర్ లైన్స్, రింగ్ ఆఫ్ సోలమన్, అది చూపుడు వేలికి చుట్టూ ఉంటుంది. చూపుడు వేల దిగువన చుట్టూ ఉంటుంది. అది చిత్రపటంలో మీకు తెలుస్తుంది. రింగ్ ఆఫ్ సాటర్న్ అది మధ్య వేలికి దిగువన. ఇది గర్డల్ ఆఫ్ వెనస్, అంటే చూపుడు వేలికి మధ్య వేలికి, చూపుడు వేలికి చిటికిన వేలికి, చూపుడు వేలు దగ్గర నుంచి బయలుదేరి చిటికిన వేలు దగ్గర అర్ధచంద్రాకారంగా వస్తుంది. ద లైన్స్ ఆఫ్ ఎఫెక్షన్, అది చిటికిన వేలు దిగువన ఉంటాయి. ద లైన్ ఆఫ్ మార్స్, లైన్ ఆఫ్ ఇన్ట్యూషన్, అది చంద్రశేఖర స్థానానికి సంబంధించి, అంటే చేతి యొక్క అరచేయి యొక్క ఎడమ భాగం, కుడి చేతిని మనం చూస్తూ ఉన్నప్పుడు చిటికిన వేలు దిగువన ఉంటుంది. బ్రేస్లెట్స్ మణికట్టు దగ్గర ఉంటాయి, కంకణ రేఖలు అంటారు. అవి 3 ఉంటాయి. వీటితో పాటు మైనర్ లైన్ ఇంకొకటి ఉంది, ద వయా లాస్కివియా. మెర్కురీ లైన్ కు సిస్టర్ లైన్ అని అంటారు. వయా లాస్కివియా అంటే చిటికిన వేలికి దిగువన, చిటికిన వేలు వైపుగా వెళ్తుంటుంది. అట్లా మొత్తం 7 రేఖలుగా, మొత్తం 13 ముఖ్యమైన రేఖలు ఎవరి చేతిలో ఉన్నా ఒకే లొకేషన్ లో ఉంటాయి. స్టార్టింగ్, కోర్స్ ఆఫ్ లైన్ వేరువేరుగా ఉండొచ్చు. ఇవే కాక అరచేతిలో చాలా రేఖలను చూస్తుంటాం. వాటిని ఛాన్స్ లైన్స్ అంటాం. అవి మన యొక్క ఎమోషన్స్ ను తెలుపుతుంటాయి. భావావేశం ఎక్కువ, ప్రతి విషయంకు ప్రాముఖ్యతనివ్వడం, నెర్వస్నెస్ ఉన్నప్పుడు ఛాన్స్ లైన్స్ ఉంటాయి. అంత ప్రాముఖ్యత ఇవ్వనక్కర్లేదు. అంటే ఆ ఎమోషన్ అది తగ్గిపోయింది అనుకోండి, మళ్ళీ అవి అదృశ్యమైపోతాయి. వీటిలో కొన్ని 2 మౌంట్స్ ను కలుపుతూ ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలించాలి. అంటే ఆ రెండిటి మధ్యన సమన్వయం చేసుకుంటూ మనం నడుచుకోవాలి అని చెప్పడం కోసం. అలాగే మెయిన్ లైన్ నుండి కానీ, మైనర్ లైన్ నుండి కానీ ప్రారంభమై మైనర్ లైన్ ఇంకొక మెయిన్ లైన్ మౌంట్ దగ్గర ఆగవచ్చు. వీటిని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. లైన్స్ చేతికి తగ్గట్టుగా ప్రపోర్షన్‌గా ఉన్నాయా లేదా పరిశీలించాలి. లార్జ్ హ్యాండ్‌లో లోతుగా, పొడవుగా ఉన్న రేఖలు ఉండాలి. ఒకవేళ రేఖలు చిన్నవిగా ఉంటే ఎక్కువ కరెంటును ప్రవహింపచేయలేదు. అతను ఎక్కువ పొడవుగా ఉన్నాడు కాబట్టి కరెంట్ ఎక్కువ ప్రవహించడానికి అవకాశం ఉంది. కానీ రేఖలు పొట్టిగా ఉండేటప్పుడు కల్లా, చిన్నవిగా ఉండేటప్పటికి అంత కరెంటుని అది భరించలేదు. కాబట్టి ఆపదలు రావచ్చు. ఒక డాక్టర్ చేతిని పరిశీలించినప్పుడు లార్జ్ హ్యాండ్ అయినా హెడ్ లైన్ సన్నగా, చిన్నదిగా ఉంది. అప్పుడు ఆయనకు సలహా ఇవ్వడం జరిగింది, మెంటల్ లేబర్ తగ్గించండి అని. ఇది బెన్హమ్ చెప్తున్నాడు అనమాట. బెన్హమ్ తన యొక్క ప్రత్యక్ష ఉదాహరణ అనమాట. ఆయన ఒక డాక్టర్ చేతిని చూసినప్పుడు లైను చిన్నదిగా ఉంది, హెడ్ లైన్. కానీ ఈయనేమో డాక్టర్ అవడంతో ఎక్కువ పని చేయాల్సి వస్తుంది మైండ్‌తో, బ్రెయిన్‌తో. ఆ హెడ్‌తో ఎక్కువ పని చేయాల్సి వస్తుంది ఆయన, ఎక్కువ ఆలోచించడం వల్ల. అందుకని ఈయనేమన్నాడు, ఆయనకు సలహా ఇవ్వడం జరిగింది. ఏమని? మెంటల్ లేబర్ తగ్గించండి అని. కానీ ఆయన ఆ సలహాను అమలు చేయకపోవటంతో చివరకు పిచ్చాసుపత్రిలో చేరవలసి వచ్చినది. అట్లా మనం దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే రాబోయే ఆపదల్ని మనం కొంచెం తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
సరే, అది ఒక పద్ధతి. మనం రాబోయే ఆపదలను తప్పించుకుందాం, రాబోయే కష్టాల నుంచి పక్కకు తొలగుదాం అని దానికి శ్రమ చేయటం ఓకే, పర్వాలేదు. కానీ అంతకన్నా ఇంకొకటి, మనం దైవానుభూతికెళ్ళటం ఎలాగా? అట్లాగా ఆలోచించాలి. లేకపోతే మనం సామాన్యంగా ఏంటి, మన కష్టాలు తొలగిపోవటానికి ఎట్లాగా? రాకుండా రాబోయే కష్టాన్ని మనం తప్పించుకోవటం ఎలాగా? అదేగా మరి జ్యోతిషానికి, లేకపోతే అష్ట సముద్రానికి మనం ఎందుకెళ్తున్నాం? కష్టాలేదన్నా వస్తే వాటిని తప్పించుకోవడానికి ఎట్లాగా మార్గం చెప్పండి. అది ఒక పద్ధతి. దానికన్నా ఇంకా అది ఆపద సరే, వచ్చే ఆపద ఆగింది. కానీ అది పెండింగ్ పడిందది. ఆపద పట్ల మనం సరైన అవగాహన లేకపోవటంతో దాన్ని అర్థం చేసుకోలేదు మనం. ఆపద అంటే ఏంటి? ఆపద ఎందుకొచ్చింది? ఆపదతో మనం ఎలా వ్యవహరించాలి? ఇవి లేకపోవటంతో మనకి ఆపద అంటే మనకు రాకూడనిది అనే ఉందే తప్ప, ఆపద మనం చేసిన విషయాల వల్ల ఆపద తిరిగి మన దగ్గరకొచ్చింది. మన యొక్క కర్మల ఫలితాలు ఆపద రూపంలో మన దగ్గరికి చుట్టూ తిరిగొచ్చినాయి అన్న విషయం మనకు అవగాహన లేకపోతే, మనం ఈ పనులు చేస్తూనే ఉంటాం. అవి రాకుండా ఆగాలని అనుకుంటూ ఉంటాం. కానీ అవి వచ్చి పడుతుంటాయి అవి. మొత్తం ఏదన్నా ఇతను క్లూ చెప్తే, ఏదన్నా ఇదిగో ఇది చేసుకోండి, మీకు ఆపద నుంచి గట్టెక్కడానికి వీలవుతుంది అని వీళ్ళెవరైనా చెప్తే, అలాగ చేస్తే ఏమవుతుంది, ఆపద ప్రస్తుతానికి వాయిదా పడవచ్చు. కానీ పేరుకుని పోయి వెనక ఉంటాయి అవన్నీ. కాబట్టి మనం చేయవలసింది దైవం కేసి ఎట్లాగా? దైవానుభూతికి వెళ్ళటానికి నాకు అవకాశం ఏంటి అని అడగాలి మనం ఎవరి దగ్గరైనా గాని, ఎవరినైనా సరే. ఇగో ఈ పద్ధతిలో మీరు వెళ్ళండి, మీకు త్వరగా దైవానుభూతిలోకి వెళ్ళొచ్చు అని అట్లా చూసుకోవాలి మనం. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆపదలెళ్ళిపోతాయి. ఆపదల గురించి మనం ఆలోచించలేదు. కానీ అవి పక్కకి వెళ్ళిపోతాయింక. మనం దైవంతో పాటున్నాం. అట్లాగ వెళ్ళాలి మనం. ప్రతి రేఖను స్టార్టింగ్ పాయింట్ నుండి రేఖ వెంబడి జాగ్రత్తగా పరిశీలించుకుంటూ రావాలి. ఎటువైపు వెళుతుంది? ఎంత లోతుగా ఉన్నది? రంగు ఎలా ఉన్నది? మధ్యలో బ్రేక్స్ ఉన్నాయా? సైజు మారుచున్నదా? మొదలైన విషయముల గురించి జాగ్రత్తగా పరిశీలిస్తూ వెళ్ళాలి. లైన్ చూసేటప్పుడు గీతలు. అంటే రోడ్డు కదా అది. ప్రయాణం చేసే రోడ్డది. ఆ రోడ్డు సరిగ్గా లేకపోతే ప్రయాణం సరిగ్గా ఉండదు. మనం నేషనల్ హైవేలో ఎళ్తే దర్జాగా ఎళ్ళిపోతాం. ఆ పక్కదాల సర్వీస్ రోడ్‌లోకొచ్చేస్తే అది సరిగా ఉండదది. ఎగుడు గుంటలుంటాయి. వెడల్పు తక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ ఏదైనా అడ్డం వస్తే కష్టమవుతుంది. ఇట్లాగా మనకి ఒక స్పీడ్ ఆగిపోతుంది. స్పీడ్ తగ్గుతుంది. మనం నేషనల్ హైవేలో వెళ్ళేంత స్పీడు సర్వీస్ రోడ్‌లోకొచ్చేస్తే ఆ స్పీడ్ ఉండదు. అట్లా తేడా వస్తుంది. కాబట్టి ఈ రేఖలు ఎలాగున్నాయి? అది చాలా ముఖ్యం మనకి. అంటే ఆ రేఖల గుండా, అంటే ఆ దారి గుండా ప్రయాణం చేస్తున్నాడు వీడు. ఈ ప్రయాణము వేగవంతంగా జరుగుతుందా? లేకపోతే ఒడిదుడుకులతో జరుగుతుందా? ఆపుకుంటూ, మళ్ళీ వెళ్తూ, ఆపుకుంటూ ఇట్లాగా జరుగుతుందా? మనం ఆకారంను పరిశీలించడానికి 16 విషయములు ఎలా వరుస క్రమంలో చెప్పుకున్నామో, లైన్స్‌ను కూడా ఒక ఆర్డర్‌లో చూస్తూ రావాలి. అంటే ఆ 16 విషయాలు ఒక వరుసలో ఎందుకు చెప్పుకున్నాం? ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ వెళ్ళాలి అని. ఏది మర్చిపోకుండా, ఏది వదిలేయకుండా. ఆ 16టికి సమాధానం రాసుకొని ఇక్కడ. ఇదిగో ఇది ఇలాగుంది, ఇది ఇలాగుంది. ఇది ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఇతనుకున్న విషయానికి సంబంధించి ఇది తెలియజేస్తుంది అని అట్లాగా 16 విషయాలకి రాసుకొని, అప్పుడు దీంట్లోకి వెళ్ళాలి. గ్రహ శిఖర స్థానాల్లోకి. దానికి సంబంధించిన సమాచారం రాసుకొని, అప్పుడు లైన్స్‌లోకి రావాలి. ఇటువంటి వాడు అంటే ఎటువంటి స్వభావంతో ఉన్నవాడో మనకి గ్రహ శిఖర స్థానాలను బట్టి తెలుస్తుంది. ఎటువంటి స్వభావం ఉన్నవాడు, ఎటువంటి వాహనాన్ని ఎక్కి బయలుదేరాడు ప్రయాణం.
ఆ వాహనం ఏంటి? అరచేయి ఆకారం. 16 విషయాలు మనకు వాహనం. కాబట్టి ఎటువంటి వాహనం ఎక్కి ఇతను ప్రయాణం మొదలుపెట్టాడు. తీర్థయాత్ర మొదలుపెట్టాడు. ఇప్పుడు తీర్థయాత్ర ఎలా సాగుతుంది? ఒడిదుడుకులు లేకుండా సునాయాసంగా చేరతాడా? లేకపోతే ఎగుడు దిగుళ్ళుగా జీవితం కష్టభరితంగా సాగుతూ ఉంటుందా? ఆటంకాలు, ఆపదలతో. అది ఈ లైన్స్ ద్వారా మనకు తెలుస్తుంది. మనం చేయి ఆకారంను పరిశీలించడానికి 16 విషయం ఎలా వరుస క్రమంలో చెప్పుకున్నామో, లైన్స్‌ను కూడా ఒక ఆర్డర్‌లో చూస్తూ రావాలి. ఇట్లా ఏ పనైనా గాని మనకి సూత్రాలు ఇవే. అందుకని సూత్రాల్లాగా మనం చెప్పుకుంటున్నాం. ఇది ఈ ఒక్క శాస్త్రానికే పరిమితం గాదు. ఈ ఒక్క అధ్యయనానికే పరిమితం గాదు. మీరు జీవితంలో ఏ పనైనా చేపట్టండి. ఒక ఆర్డర్‌లో, ఒక వరుస క్రమంలో. ఒకదాని తర్వాత ఒకటి. దేని తర్వాత ఏది ఎలాగ చేయాలి అని ఒక క్రమం, ఒక వరుస మనం పెట్టుకొని, దాని ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళిపోతే చక్కగా విజయాలు సాధిస్తాం. ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది? ఎక్కడున్నోళ్ళం అక్కడ ఉంటాం. గడిచిపోతుంటుంది. కాలం గడిచిపోతుంది. కాలం ఆగదు. మనం నిద్రపోయినా కాలం ఆగదు. నీసురోమనే నెమ్మదిగా ఎక్కడో బద్ధకంగా కూర్చున్నా కాలం ఆగదు. బ్రహ్మాండంగా ఉత్సాహంతో పనులు చేసుకుంటూ వెళ్ళినా అదే కాలం మనకి సహాయం చేస్తుంది. ఒక ఆర్డర్‌లో చూస్తూ రావాలి. హార్ట్ లైన్‌తో మొదలుపెట్టాలి. హెడ్‌లైన్ ఆ తర్వాత లైఫ్ లైన్ అలా వరుసగా చూస్తూ వెళితే ఏది మిస్ కాకుండా ఉంటుంది. అంటే హార్ట్ లైన్‌తో ఎందుకు మొదలుపెట్టాలన్నారు? అతనికి భౌతికంగా గుండె యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. రెండోది అతని యొక్క ప్రేమ తత్వం తెలుస్తుంది. ప్రేమ, ఆపేక్షలు ఎట్లా ఉన్నాయి. ఇది గదా జీవితానికి ప్రధానమైంది. స్వార్థపరుడా? నిస్వార్థపరుడా? అది తెలుస్తుంది. ఆ తర్వాత హెడ్‌లైన్ అతని యొక్క ఆలోచన విధానం ఎలాగ ఉంటుంది. ఆ తర్వాత లైఫ్ లైన్ అతని యొక్క ఆరోగ్యం ఎలాగుంటుంది. మరి ఇటువంటి ఆ హార్ట్ లైన్‌కి సంబంధించినటువంటి విషయం ప్రేమ తత్వంతోనా? లేకపోతే ద్వేషము ఇటువంటి వాటితోనా? స్వార్థంతోనా? అలాగే ఇక్కడ మనసు దగ్గరికి హెడ్‌లైన్ దగ్గరికొచ్చేటప్పటికల్లా నిరాశ, నిస్పృహలతోనా? ఉత్సాహంగా వెళ్ళటమా? అట్లా ఉన్నప్పుడు ఇతని యొక్క లైఫ్ ఎలా ఉంటుంది? ఇతని జీవిత రేఖ చూసేటప్పుడు అతని ఆరోగ్యం ఎలాగ ఉంటుంది? ఆయుర్దాయం ఎలాగా నడుస్తూ ఉంటుంది? ఎన్నాళ్ళు బ్రతుకుతాడు అని ఈ విషయాలన్నీ మనం లైఫ్ లైన్ ద్వారా మనకి తెలుస్తాయి. ఆ రెండిటి ఆధారంగా. ఇట్లా ఒకదానికొకటి మనం జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి. ఒక్కోదానికొకటి అనుసంధానం చేసుకోవాలి. ఇట్లా ముందు హార్ట్ లైన్, తర్వాత హెడ్ లైన్, తర్వాత లైఫ్ లైన్. అలా వరుసగా చూస్తూ వెళితే ఏది మిస్ కాకుండా ఉంటుంది. ఆ ప్రధానమైన 3 లైన్స్. ఆ తర్వాత మళ్ళీ 4 మిగతా లైన్స్ ఉన్నాయి గదా! వాటికి సంబంధించి వెళ్ళటం. ఇట్లాగా. సరే. ఇంకా లైన్స్ గురించిన మిగతా విషయాలు మనం వచ్చే ఆదివారం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః ఇది చెప్పాలి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాస్తవ ఏం బాబు గారు?